హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన చావా సినిమా తెలుగులో ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. నిజానికి అంతా బాగానే ఉంది కానీ చాలా వరకు సూపర్గా అనిపించింది. కానీ ట్రైలర్ కూడా నాకు ఎక్కడో ఒక చోట కొట్టింది భయ్య. ఎక్కడ కొట్టింది అంటే ఇన్ని రోజుల నుంచి మన చావా సినిమాకి డబ్బింగ్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న చెప్తారని చెప్పేసి తెలుగులో చాలామంది వచ్చి చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ వేరే వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. మరి ఎందుకు ఎన్టీఆర్ అన్న చెప్పలేదు అని చెప్పేసి కూడా చాలామంది కింద కామెంట్లో అయితే తెలియజేస్తున్నారు. అలాగే చావా సినిమా హిందీలో దాదాపు ఇప్పటికే 350 కోట్ల దాకా రాబట్టింది. ఇంకా ముందు ఇంకా తెలుగులో ఏ రేంజ్లో రాబడుతుందో మనకు ఊహించుకుంటేనే కొంచెం దడబడుతుందని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్కి. అయితే ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ అన్న ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు అనే దాని మీద చాలా వరకు ఒక ఇదే నడుస్తుందని చెప్పొచ్చు. కింద కామెంట్లలో మొత్తం అసలు ఎన్టీఆర్ అన్న టాపికే వస్తుంది చావా సినిమా ట్రైలర్ కింద. నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు నాకు కూడా. అంటే చాలా రోజుల నుంచి మనం అనుకున్నాము ఆ క్యారెక్టర్కి మన ఎన్టీఆర్ అన్న చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీర రేంజ్లో మన మైండ్ సెట్ని అయితే ఫిక్స్ చేసుకునేసినామని చెప్పొచ్చు. అలాగే మన ఎన్టీఆర్ అన్న చెప్తే ఆ సినిమాకి ఇంకెంత హైప్ వస్తుందో మన అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కూడా ఒక్క చిన్న ఫాల్ట్ కూడా ఉండదు మన ఎన్టీఆర్ అన్న చెప్తే. అసలు మొన్న విజయ్ దేవరకొండ టీజర్ కూడా చూసాము. అసలు విజయ్ దేవరకొండని ఏ రకంగా మనం ఊహించుకున్నామో నాకు తెలియదు కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ అసలు కొత్త రాజు కోసమని ఒక చిన్న డైలాగ్ కోసం నాకైతే అసలు చాలామంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో కాలర్ ఎగరేసింటారని చెప్పొచ్చు ఒక చిన్న టీజర్కే. మరి ఇలాంటిది ఈ సినిమా మొత్తానికి అంటే చావా సినిమా మొత్తానికి ఒకవేళ ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ చెప్పినంటే ఒక వీర రేంజ్లో పోయిండేదేమో అన్న టైప్లో అయితే నాకైతే అనిపించింది భయ్య. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకైతే కొంచెం ఎక్కడో తేడాగానే అనిపించింది. ఎందుకంటే నేనైతే ఎన్టీఆర్ అన్ననే ఊహించుకున్నాను ఆ క్యారెక్టర్కి. మరి వేరే వాళ్ళు చెప్పే కొందరికి కొద్దిగా జీర్ణించుకోలేకపోయాను భయ్య. అయితే ఓవరాల్గా ట్రైలర్ అయితే సూపర్ అనిపించింది. ఆల్రెడీ మనం హిందీలో కూడా సినిమా చూసేసాము. ఇంకా తెలుగులో మళ్ళీ చూడాలి అంటే ఎన్టీఆర్ అన్న కోసం చూద్దాం అనుకున్నాం కానీ మరి ఇప్పుడు ఎలా ఉంటుందో మరి ముందు చూడాలి.